నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. దక్షిణ కాశీగా పిలువబడే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ అనేక పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. పాదగయ, దత్తాత్రేయ స్వామి, కుకుటేశ్వర స్వామి, శక్తిపీఠం, ఇవన్నీ ఆలయాలు ఒకే చోట ఉండడం విశేషం. ఇప్పుడు ఆ ఆలయాల విశిష్టత ఏంటి, అసలు పురాణ కథలేంటి అనేది ఇక్కడ పురోహితులను అడిగి తెలుసుకుందాం రండి. ఇప్పుడు ఆలయ పురోహితులు సుబ్రహ్మణ్య శర్మ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆలయ యొక్క విశిష్టతలు, గొప్పతనం మనం తెలుసుకుందాం రండి. సార్ చెప్పండి సార్, ఈ ఆలయం యొక్క విశిష్టతలు ఏంటి, అసలు దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏంటి, మాకు కొంచెం చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము, పారగయ క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం పారగయ క్షేత్రంగా విరాజిల్లుతోంది. గయాసురుడు ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగర కర్తూలన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము, తద్వారా ఆయన యొక్క అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉండడం చేత దేవతలకు ఆవిర్భావం ఎక్కడ వర్షాధారం లేక ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉన్న సమయంలో దేవత విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంహరించవలసిందిగా కోరితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తామయ్యా, నీ శరీరం భూదేవి కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరంలో యజ్ఞం చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెప్పి ఆయన అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరిగింది. అంటే సరస్సు బీహార్ గై దగ్గర హృదయ భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్, పిఠాపురం బాధాలు వచ్చేలాగా ఆ గై నుంచి పిఠాపురం దాకా అతని శరీరాన్ని పెంచి పడుకుంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, వక్షస్థలం దగ్గర బ్రహ్మగారు, పాదాల దగ్గర ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తూ 7 రోజులు యజ్ఞం చేస్తామయ్యా, 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే నేను సంహరిస్తాము, ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కోరు కూస్తూ ఉంటుంది, అలాగా 7 రోజులు లెక్క పెట్టుకుని లేవాలి, మధ్యలో లేస్తే యజ్ఞం ఆగిపోతే నేను సంహరిస్తామని చెప్పి షరతు పెడతారు ఆయనకి. రోజులు గడుస్తున్నా కూడా లేవకపోయేసరికి ఇంకా ఒక రోజే ఉందనగా దేవతలు తిరిగి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించి ఏదో ఒక మాయోపాంచ యజ్ఞాలు భద్రం చేసి గయాసును సంహరించి లోక కళ్యాణం చేయాలని కోరితే ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రయేసరి పరమశివుడి కోడి రూపంలో కుక్కుటారామం చేస్తే విని నిజంగా తెల్లవారుజామైందేమో, ఈ రోజుతో 7 రోజులు పూర్తయ్యాయి, యజ్ఞం అయిందని చెప్పి గయాసుడు లేవడం జరిగింది. దాని కారణం యజ్ఞం ఆగిపోతే ఆయన శరీరాన్ని విష్ణుమూర్తిని సుదర్శన చక్రం చేరి 3 భాగాలుగా చేస్తే శిరస్సు బీహార్ గజాక్షేత్రం, శిరో గజాక్షేత్రము, అలాగే వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభి గజాక్షేత్రము, గయాసుడికి పారంపడిన ప్రదేశం భారగజాక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారు అర్ధరాత్రుడు కుక్కుటారామం చేసి కోడి రూపంలో లింగ రూపంలో స్వామివారు స్వయంభూగా దర్శి ఉన్నారు. గయాసుర సంహరణార్థము కోడిని కుక్కుడం అంటారు, అందుచేత స్వామి పేరు కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉండడం జరిగింది. అయితే ఈ 3 గయాక్షేత్రాలు కూడా పెద్దలుగా ఉద్దేశించి ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలి అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర గయాసుడు వరం పొందడం చేత ఈ 3 గైలలోనూ కూడా పితృదేవతలందరికీ కూడా శ్రాద్ధం అనేది కూడా ఆచరించడం చాలా విశేషము. అదేవిధంగా శ్రీ స్వామివారి నేతృక్ భాగంలో దత్తాత్రేయ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. 13వ శతాబ్దంలో పిఠాపురంలో సుమతీదేవి, రారశర్మనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అయితే వారికి అప్పటికే 2 పిల్లలు, ఆ ఇద్దరు కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కని సంతానం కలగాలని చెప్పి రోజు కూడా వారు దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వారి సన్యాస వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారిని ఏం కావాలమ్మా అని అడిగితే, స్వామి 2 పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచావు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని కోరడం జరిగింది. ఆమె కోరిక ప్రకారం దత్తాత్రేయ స్వామి వారు శ్రీపారవల్లభుడి రూపంలో పిఠాపురంలో వారికి ఇక్కడ జన్మించడం జరిగింది. వారికి దర్శనమిచ్చే స్వామివారు దత్తాత్రేయుడు ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము, పురోహూతిగా అమ్మవారు కూడా విరాజులుతూ ఉన్నారు. దక్షిణ యజ్ఞం జరిగిన తర్వాత తరువుచారి సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండించగా అందులో విరుదుపడిన ప్రదేశము పీఠ భాగం పడడం చేత ఈ క్షేత్రాన్ని పీఠికా క్షేత్రంగా విరాజులుతోంది. మొదటిసారిగా పీఠ భాగాన్ని ఇంద్రుడు పూజించడం జరిగింది. ఆయన పేరు పురోహూతుడు, అందుచేత ఇక్కడ అమ్మవారిని పురోహూతిగా దేవి అని కొలుస్తూ ఉంటారు. ప్రతినిత్యము కూడా ఈ స్వామివారికి, ఈశ్వరుడికి, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు, అదేవిధంగా శక్తిపీఠ అధిష్టాన దేవత అయినటువంటి పురోహూతిగా అమ్మవారి నిత్యము కూడా కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి ప్రీతిగా చండీ హోమములు, ప్రదోషకాలం రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆర్జిత సేవగా జరుగుతూ ఉన్నాయి. అయితే సుదూర ప్రాంతం వచ్చినట్టు భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారి నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు 50 మంది కూడా విషయాన్ని గమనించి అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి
కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లా పారగయ క్షేత్రము, కాకినాడ జిల్లా పిఠాపురం క్షేత్రం. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ, చండీ పారాయణదారు, కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ ఆలయంలో మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీకు మీది ఈ ఊరేనా? ఈ గుడి గురించి మాకు కొన్ని విశిష్టతలు ఏంటో చెప్తారా? మీకు తెలిసినవి. మన పాదగయ క్షేత్రంలో ఒక ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయం ఉంది. ఇది 1950 నుంచి కూడా మా నాన్నగారు ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనాడు సీతారామ కళ్యాణం ఉత్సవం జరిపిస్తున్నారు. ఆయన తర్వాత ఆయన కుటుంబ సైతం చెప్తాం. ప్రతి శ్రీరామనాడు నేను చేస్తుంటాం 1950 నుంచి. చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారని విన్నాము. చాలా పుణ్యక్షేత్రం, కోరిన కోరికలు నెరవేరుతాయని వింటాము. దాని గురించి ఏమైనా చెప్తారా? ఈ పాదగయ క్షేత్రం ఈశ్వరుడు ఇక్కడ దేవుడు, పక్కనే పురుషేతకమ్మ 10వ పేరు ఉంది. ఈ రెండు కూడా ప్రసిద్ధి. శ్రీపాదాలు కూడా ఇక్కడ జన్మించాడు. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఈ రకంగా పిఠాపురం చాలా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధించింది. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది పిఠాపురం పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ గుడి గురించి ఏమైనా విశిష్టతలు మీకు తెలిసినవి చెప్తారా? శివాలయం అండి. ఇది కుక్కుటేశ్వర స్వామి పురాతనమైనటువంటి విశేషమైనటువంటి ఆలయం ఇది. అదే కాకుండా ఇక్కడ పురోహితగా మాత అష్టాదశ పీఠాలు ఒక పీఠం అండి ఇది. అందువల్ల భక్తులు చాలా విరిగి వస్తారు. రెండోది ఏంటంటే మా తాతయ్య గారు అయినటువంటి వరహ నరసింహం గారు 1950లో ఇక్కడ ఈ ఉపాలయం ఒక సీతారాముల కళ్యాణ నిమిత్తంగా ఒక ఉపాలయం నిర్మించారు. దానికి ప్రతి సంవత్సరం కూడా మేము శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ దత్తక్షేత్రం కూడా చాలా విశిష్టమైనది. శ్రీపాదవల్లుడు జన్మించాడు. అందువల్ల భక్తులకి ఇది ఒక దక్షిణ కాశీగా చాలా విరాజిల్లుతుందండి. నమస్తే అండి. నమస్తే. ఈ గుడి గురించి మీరు మాకు ఏమైనా విశిష్టతలు చెప్పగలరా మీ మాటలో? పాదగయ క్షేత్రం అండి. ఇది దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ఇది కాశీ దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీరామనవమి మేము మా వంశీయులు కూర్చుంటారు. ఇక్కడ కళ్యాణం చేయించుకుంటాము. ఇక్కడ చాలా ఇష్టమైంది గుడి. అలాగే పిఠాపురంలో దత్తక్షేత్రం కూడా చాలా ఇష్టమైంది. శ్రీపాదుడు ఇక్కడే జన్మించాడు. ఇది చాలా ఇష్టమైందని, కోరిన కోరికలు తీరుస్తారని బాగా నమ్మకం, అందరికీ ఇక్కడ నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ కళ్యాణం చేయించుకుంటాం. కార్తీక మాసంలో అందరూ దీపాలు వెలిగించుకుంటాం. అందరూ పుణ్య స్నానాలు చేస్తారు. అందరూ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుంది. శివరాత్రి ఇంకా చాలా బాగా చేస్తారు. ఇంకా శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. పాదగయ అంటే దక్షిణ కాశీ, కాశీ తర్వాత కాశీ అని చెప్తుంటారు. ఈ గుడి చాలా ఇష్టమైనది. కోరిన కోరికలు తీరుస్తాడు శివుడు, పరమశివుడు. చాలా ఇష్టమైనది గుడి పాదగయ క్షేత్రం. నా పేరు అనురాధ, మా తాడేపల్లిగూడ అండి. నేను మా అమ్మగారిని వచ్చాను శ్రీరామనవమి సందర్భంగా. మా అబ్బాయి చిన్నతనంలో అయితే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉండి పెరిగాను, కానీ పెళ్ళి అయిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది. మా అబ్బాయి చిన్నప్పటి నుంచి సరిగ్గా చదివాడు కాదండి. అలా దేవుడికి నమస్కారం పెట్టుకుంటే అతను ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్లోకి వచ్చాడు.